చలికాలంలో శీతల గాలి మనల్ని వణికించేస్తూ ఉంటుంది. చల్లదనం మూలంగా జలుబు, దగ్గు వంటి చిన్నా చితకా సమస్యలతో పాటు ఆస్తమా, నిమోనియా, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలా అనేక అనారోగ్యాలు వేధిస్తూ ఉంటాయి. ఇక చర్మానికి అయితే సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో తేమ తక్కువగా ఉండడంతో చర్మం ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. పాదాల్లో పగుళ్లు వేధిస్తూ ఉంటాయి. పగలంతా నిద్రమత్తు ఆవరిస్తూ ఉంటుంది. దీంతో కుంగుబాటు వంటి సమస్యలు మరింత తీవ్రం అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులు మనందరినీ బాగా ఇబ్బంది పెడుతుంటాయి. తరచూ ఏదో ఒక అనారోగ్యం పలకరిస్తూ ఉంటుంది. చలికాలంలో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవన శైలిలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శీతగాలికి చర్మం పొడారిపోయి పగుళ్ళొచ్చేసి దురద పెడుతుంది. ఈ పరిస్థితిని నివారించుకునేందుకు రాత్రిపూట పడుకునే ముందు చర్మానికి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని రాయటం మంచిది. చలికాలంలో చలిగాలికి ఎక్కువగా తిరగకపోవటమే మంచిది. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా దుస్తులు ధరించడం, స్వెట్టర్ల వంటివి వేసుకోవడం చేయాలి. చెవులకు మఫ్లర్లు ధరించాలి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఈ జాగ్రత్తలు మరీ అవసరం. ఆస్తమా పేషెంట్లు ఇంట్లో ఉన్నప్పుడు తన గదిలో తగినంత వేడి వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలి. జలుబు, దగ్గు వంటి బాధలు దరిచేరకుండా ఉండేందుకు నిత్యం వేడి నీటి ఆవిరిని పట్టుకుంటూ ఉండాలి. పాలలో కాస్త మిరియాల పొడిని కలుపుకొని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చలికాలంలో కీళ్లన్నీ బాగా బిగుసుకుపోయి కదలికల్ని కష్టం చేస్తుంటాయి. ఈ సమస్యను నివారించుకునేందుకు కీళ్లను తరచుగా కదిలిస్తూ ఉండాలి. సమయానుకూలంగా ఏదో ఒక వ్యాయామం చేయడం, కాసేపు అటూ ఇటూ నడవడం వల్ల కీళ్లకి మంచి వ్యాయామం దొరుకుతుంది. నొప్పుల నుంచి ఉపశమనము ఉంటుంది. చలికాలంలో దాహం వేసినా వేయకున్నా తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. ఆహారాన్ని ఎప్పుడూ వేడివేడిగా తాజాగా తీసుకోండి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతాయి.